హాయ్ అండి అందరికీ. ఈ మినీ వ్లాగ్ వచ్చేసి కేపీహెచ్‌బీలో ఉన్న లులు మాల్‌కైతే వెళ్ళాము. నేను, మా హస్బెండ్, మా క్యూట్ ట్రిక్కీ బాబు బైక్ మీద ఇలా ఈవినింగ్ టైంలో. ఎందుకంటే మా మమ్మీ, పిన్ని ఇంకా కజిన్స్ అయితే వస్తున్నారు. వాళ్ళు సాటర్‌డే నైట్ వరంగల్ నుండి వస్తున్నారు. వాళ్ళకి ఏదైనా స్పెషల్ నాన్ వెజ్‌లో చేద్దామని అయితే నేను మటన్ తీసుకుందామని వెళ్ళాను. యాక్చువల్లీ ఈ వీడియో లాస్ట్ వీక్‌ది. టైం లేక నేను పోస్ట్ చేయలేదు. ఫైనల్‌గా టుడే టైం ఇట్లా సెట్ అయింది. నాకు ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. సో, మేమైతే ఫస్ట్ ఫిష్ తీసుకుందాం అనుకున్నాం. బట్ నాకంత నచ్చలేదు. ఫస్ట్ టైమ్ లులు మాల్ స్టార్ట్ అయినప్పుడు నేను నాన్ వెజ్ తీసుకుందామని వెళ్ళినప్పుడు ఫ్రెష్‌గా ఉండవు. చాలా డేస్ ఇట్లా ఫ్రీజ్ చేసి సెల్ చేస్తారు అనుకున్నాను. బట్ ఫస్ట్ టైమ్ మటన్ నేను కుక్ చేశాక ఆ టేస్ట్ చూసి అయితే సేమ్ విలేజ్‌లో ఎలా ఉంటుందో, ఎంత ఫ్రెష్‌గా, టేస్టీగా ఉంటుందో నాటుకోడి గానీ, ఫిష్ గానీ, మటన్ గానీ చాలా చాలా బావుంటాయి. అండ్ నేను తీసుకోవాలనుకుంటే నేనైతే ఖచ్చితంగా నాకెంత కావాలో హాఫ్ కేజీ అయినా, 1 కేజీ అయినా నేను దగ్గరుండే కట్ చేయించుకొని నేను పర్చేస్ చేస్తాను. అండ్ అలా గాకుండా నార్మల్‌గా ఇట్లా ప్యాక్ చేసి గూడా ఉంటాయి. మ్యారినేట్ చేసినవి గాకుండా డిఫరెంట్‌గా అంటే తలకాయ గానీ, బోటి గానీ ఏదైనా మనకి చికెన్ గానీ, నాటుకోడిలో స్పెషల్స్ గానీ ఇలా మనకైతే ప్యాకింగ్‌లో గూడా దొరుకుతాయి. సో, ఎలా గావాలంటే అలా మనం తీసుకోవచ్చు. అండ్ ప్రైస్ గూడా బయట ఉన్నంతే ఉంటాయి. ఇక్కడ నేనైతే కేజీ మటన్ తీసుకున్నాను. చికెన్ తీసుకుందాం అనుకున్నాను. బట్ సండే రోజు మా మమ్మీ, మా పిన్ని తినరు. యాక్చువల్లీ బయట అందరూ సండే రోజే నాన్ వెజ్ తింటారు. మా ఇంట్లో డిఫరెంట్. మా రిలేటివ్స్‌లో ఆల్మోస్ట్ అందరూ కొమరవెల్లి మల్లికార్జున స్వామికి సండే రోజు ఫాస్టింగ్ ఉంటారు. సో, నాన్ వెజ్ అయితే ముట్టుకోరు. అందుకే నేనైతే సాటర్‌డేకి గావాల్సినవి తీసుకొనైతే ఇంకా నేను రిటర్న్ అయిపోయినా. ఇంకా అవే గాకుండా కొన్ని ఫ్రూట్స్ గూడా తీసుకున్నాను. నేను బయట దొరకని ఫ్రూట్సే ఇక్కడ లులు మాల్‌లో తీసుకుంటాను. లైక్ అవకాడో గానీ, డ్రాగన్ ఫ్రూట్ గానీ, బెర్రీస్ స్ట్రాబెర్రీ గానీ, బ్లూబెర్రీ గానీ తీసుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనైతే అనుకుంటున్నా. ఇక్కడ మా రిక్కీ అయితే షాక్ అయితున్నాడు. తలకాయ చూసైతే. సో, ఫైనల్‌గానైతే ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ కొడితే మీ డాటా తగ్గదు. అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మీ సాలరీ కట్ అవ్వదు. సో, నాకు కొంచెం ఎంకరేజింగ్‌లా. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. బై బై. ఐ లవ్ యూ.